ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజిక సేవ పరంగా కూడా శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ముందు ఉంటుందని సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు పేర్కొన్నారు. పిఠాపురం పట్నం కత్తులగూడెంలో ఉన్న శ్రీ పట్టాభి రామాలయానికి ఆంధ్రప్రదేశ్ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరానికి చెందిన ధనుంజయరాజు, నాగరాజు, శేషానంద్, సీతాదేవి భక్తుల సహకారంతో ఆలయానికి సుమారు 15,000 రూపాయల విలువ గల నూతన ఉత్సవమూర్తుల విగ్రహాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ ఈ సేవా సంఘం తరపున ఎన్నో చిన్న చిన్న దేవాలయాల అభివృద్ధికి సహకరిస్తూ ఉండడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సీతారామం, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, పి సత్యనారాయణ, వాసు, వీరబాబు, అప్పలరాజుబాబు, నాని తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధి కోసం, సమాజ సేవ కోసం ఏర్పడినటువంటి ఈ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు అవి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన పిఠాపురం పట్టణం కత్తులగూడెంలో వేయించేసి ఉన్న పట్టాభి రామాలయానికి మన సేవా సంఘం తరపున, అలాగే మన పిఠాపురం వేణుగోపాల ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు కీర్తిశేషులు మల్యాల వెంకటరాజు గారి కుటుంబ సభ్యులు అయినటువంటి వారి కుమార్తె గారు ధనుంజయ నాగశేషానంద్ గారు, ధన్యన్రాజు నాగశేషానంద్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఆలయానికి ఉత్సవ విగ్రహాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, అదేవిధంగా పురాతనటువంటి ఆలయాలన్నింటికీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఈ శ్రీరామ హిందూ సేవా సంఘం ముందుకు వేస్తుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా ఈ సేవా సంఘం ముందుంటుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు, అలాగే ఈ ఆలయ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ఇంతటి అవకాశాన్ని మాకు అందించినటువంటి పట్టాభి రామాలయ ఆలయ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకోవడం